2014లో పార్టీ పెట్టినప్పుడు నన్ను అందరూ భయపెట్టారు, నిరుత్సాహపరిచారు. ఈ రోజుకి నాకు గుర్తుంది, మార్చి 14న 2014లో ఒక వారం రోజుల ముందు పార్టీని రిజిస్టర్ చేయించి ఒక నెల ముందు, ఒక 3 వారాల ముందు ఆ న్యూస్ బయటకు వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి కూడా సోనియా గాంధీ గారి తరఫున కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి మనుషుల్ని పంపించి నన్ను నిరుత్సాహపడదాం, మీరు పార్టీ పెట్టకండి, మీ అన్నయ్య గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఈ పార్టీలు పెట్టదని చెప్పి అనేక రకాలుగా ఒత్తిడిచ్చినా కానీ మిగతా వాళ్ళెవరు కూడా 2009లో మీరు సాధించలేనిది మళ్ళీ వచ్చి ఏం చేయగలరు, ఎలా నమ్ముతారు? అలాగే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్, తెలంగాణలో కూర్చొని పార్టీ పెట్టడం మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం. జనసేన పార్టీ జెండా స్థాపించింది మనల్ని అందరినీ రకరకాల పరిస్థితులకి భయపడుతున్న సమయంలో, తెలంగాణలో ఆంధ్ర ప్రజల్ని తిడుతున్న సమయంలో ఆంధ్ర ప్రజలు వేరు, ఆంధ్ర పాలకులు వేరు, వీటన్నిటి సపరేట్ చేయమని చాలా గుండె ధైర్యంతో పెట్టిన పార్టీ జనసేన పార్టీ. అందరూ భయపడ్డారు ఆ రోజున. ఒక్కరికి దమ్ము లేదు, ఒక్కరికి ధైర్యం లేదు. సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు దశాబ్దాల అనుభవం, 4 దశాబ్దాల అనుభవం అని చెప్తున్న నాయకులు, కాంగ్రెస్ పార్టీకి జైజేలు పాడిన నాయకులు తప్ప బలంగా కూర్చొని ప్రజలకు జరిగిన కష్టాలని కానీ నష్టాలు కానీ బలంగా మాట్లాడగలిగి ప్రస్తావించగలిగే ధైర్యం లేని సమయంలో మీరు రాజకీయాలకు పనికిరారు. మీ కుటుంబం రాజకీయాల్లో రావాలి అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకై ఉండాలి, పాలక వర్గాలకు సంబంధించిన వ్యక్తులై ఉండాలి, అలాంటి కుటుంబాలే ఉండాలి. మీరు వచ్చి మళ్ళీ ఏం చేస్తారని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక మాట అంటే కంఠం తెగిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కేవలం చాలా బలంగా ధైర్యంగా ఎందుకు పార్టీ పెట్టానంటే విసిగిపోయాం సగటు సమాంతర రాజకీయ వ్యవస్థలో. తెలంగాణలో తిరగలేని వ్యక్తి, తెలంగాణలో నాయకుడికి ఎదురు చెప్పలేని వ్యక్తి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. ధైర్యం లేదు. ఒకవైపు తెలంగాణ నాయకులు ఆంధ్ర ప్రజల్ని దోపిడీదారులు, కుట్రదారులు తిడతా ఉంటే ప్రజల్ని వేరు పాలకులను వేరని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పే ధైర్యం, ఉండే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీకు చంద్రబాబు గారి సంగతి తెలుసు. కర్ర విరగకుండా పాము చావకుండా ఆ ప్రాసెస్ ఆయన మాట్లాడతారు. ఒక్క దమ్ముతోటి ధైర్యంతో తెలంగాణ వాదానికి బలంగా చెప్పగలిగింది ఒక పవన్ కళ్యాణ్, ఒక జనసేన పార్టీనే. మనకి భయాలు లేవు. ఈ రోజుకి తిరగమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి, ఆంధ్రాకు వచ్చి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అని చెప్పి తిట్టగలిగే ధైర్యం ఉన్న వ్యక్తి అంటారు మీరు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత మా ఇంటి ఆపతులు తిట్టే ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. అంత ధైర్యం నీకు? తెలంగాణ నాయకుల్ని ధైర్యం లేదా నీకు? దమ్ము లేదా? అంటే పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టి సినిమా వాడు, సినిమా హీరో ఏం చేస్తాడు అనుకుంటారా? మాకు దమ్ములు లేవనుకుంటున్నారా మీరు? ధైర్యం లేదనుకుంటున్నారా మీరు? మాట్లాడలేమా? మా ఇంటి ఆడపడుచులు కూర్చొని నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాకు పౌరుషం రాజా మాకు వస్తుంది కదా. నడి రోడ్ల మీద నిలబడి మాట్లాడగలిగే దమ్ముదగిన నాయకుడిని జాగ్రత్త మర్చిపోకండి. ఎందుకు మాట్లాడమంటే జనసేన ఉన్నది విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు, బాధ్యతతో మాట్లాడటానికి, బాధ్యతతో చెప్పడానికి. గతకాలం రాజకీయ వ్యవస్థ చేసిన తప్పులు మళ్ళీ మనం చేయకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత రెచ్చగొట్టినా సరే
ఏం నేను మాట్లాడలేనా? నా ఇంటి ఆడపడుచు గురించి మాట్లాడుతూ ఉంటే, అరే మా తల్లి నేర్పిన సంస్కారం, మేము ఆడపడుచులు గౌరవించే వాళ్ళం, ఆడపడుచుల్ని దుర్భుషలాడేవాళ్ళం కాదు. అందుకని మేము కామ్గా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ప్రాంతానికి వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు, నేను మీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంటే, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మీరు నిలబడాలంటే వెళ్ళి మీరు అడగండి, శాసనసభకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని తప్పులు చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని బాధపెట్టడానికి నా ఉద్దేశం కాదు. ఒకవైపు ఆంధ్రులు అంటే తెలంగాణలో మన దోపిడీదారులుగా, ఆస్తులు దోచుకుపోయేవాళ్ళుగా మాట్లాడుతుంటే ఒక్క ఆంధ్ర నాయకుడికి దమ్ము ధైర్యం లేదు, గట్టిగా మాట్లాడలేరు. ఏదైనా మాట్లాడితే వీళ్ళు కాంట్రాక్టులు రావేమో, పరిశ్రమలు రావేమో, మా ఆస్తులు పోతాయేమోనే భయాలు తప్ప ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడలేని వాడు కూర్చోబెట్టి రాజకీయాలు ఉన్నప్పుడు నేను ఎందుకు నా పంచకట్టు ఎందుకు కట్టాను? నేను ఆంధ్రుడని చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పడానికి నేను పంచకట్టు కట్టాను. నేను తెలుగు వాడిని, ఆంధ్రుడని చెప్పడానికి. విసుగు నాకు ఎక్కడుందంటే, ఉన్న పరిస్థితుల్లో నేను నిజంగా తెలుగుదేశం పార్టీ నుంచి చాలా ఆశించాను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నేను వారి దగ్గరికి వెళ్ళలేదు, వారు మన దగ్గరికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు మన ఆఫీస్కి వచ్చి మన సహాయం అడిగితే మేము చాలా పెద్ద మనసుతో చేశాం. ఎలాంటి పెద్ద మనసుతో చేశామంటే, మన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయనని కాదని, నాకు జీవితాన్ని ఇచ్చిన వ్యక్తిని కాదని, నా వదిన్ని కాదని, నా తల్లిని కాదని, కుటుంబాన్ని వదిలి ఎందుకు వచ్చాను తెలుగుదేశం పార్టీ కంటే, నా అన్నదమ్ముల్ని, నా ఆడపడుచుల్ని, నా ఆంధ్ర ప్రజలను రక్షించుకోవడానికి, ఆత్మగౌరవం నిలబెట్టడానికి. నేను ఇంత త్యాగం చేసి వస్తే ఈ రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి కాంగ్రెస్ అయితే కుమ్మక్కు అవుతా ఉంటే చాలా బాధ కలిగించింది. ఇదే ఉత్తరాది నాయకులు మనకు ఎలా ఉందో చూడండి. ఇదే ఢిల్లీలో తెలుగుదేశం నాయకుల్ని చెత్త కింద కొట్టి, చొక్కాలు పీకి, బయట బట్టలు లాగి ఓడ తీసి పార్లమెంట్లో కొడతా ఉంటే, అప్పుడు అలా రాష్ట్ర విభజన చేస్తే తలుపులేసి, పార్లమెంట్ తలుపులేసి తెలుగుదేశం నాయకుల్ని కొట్టి బయటికి తరివేస్తే, వీరు ఈ రోజు వెళ్ళి అలాంటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, ఏం రాహుల్ గాంధీకి తెలియదు ఆ రోజు అన్యాయం జరుగుతుందని? రాహుల్ గాంధీకి తెలీదా? కాంగ్రెస్ నాయకులు చెప్పిందే మీకు భేదమా ఆ రోజున? అరే సొంత అన్నలు కాదని వచ్చాను కాంగ్రెస్ అంటే. అలాంటి నేను వస్తే సిగ్గు లేకుండా తెలుగుదేశం నాయకులు మన ఆంధ్రులని, పార్లమెంట్లో మన ఎంపీలని బట్టల్లా కొడితే కూడా వీళ్ళకి సిగ్గులేదు. తెలుగుదేశం నాయకులకి సిగ్గు, శరం, పౌరుషం, లజ్జ ఏమీ లేకుండా తయారయ్యే తెలుగుదేశం నాయకులు. నాకు ముఖ్యమంత్రి గారు, నా ఉద్దేశం కూడా ఎవరు ఉన్నా కానీ ఎందుకు సపోర్ట్ చేశానంటే, అరే కొన్ని సమయాలు వస్తాయి, చరిత్రలో కొన్ని సమయాలు వస్తాయి. అలాంటి సమయాల్లో రాష్ట్రానికి నిలబడాల్సిన పరిస్థితులు వస్తాయి. పార్టీలకు అతీతంగా, మన వర్గాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు 2014లో వచ్చినప్పుడు ఇంత అండగా జనసేన పార్టీకి, ఇంత అండగా తెలుగుదేశం పార్టీకి జనసేన నిలబడినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళు గుర్తించలేకపోయారు. ముఖ్యమంత్రి గారిని కూడా మేమేం అడగల, ఒక పదవి అడగలేదు, మాకు ఏమి అడగలేదు. మేము అడిగిందల్లా మంచి బలమైన పరిపాలన అందించండి అని. ఇప్పుడు ఏ మూలకెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడో చోట అవినీతి, ఎక్కడో చోట ఇసుక మాఫియాలు,
ఎక్కడో చోట ఇసుక మాఫియాలు, ఇవన్నీ విసిగిపోయాం. నిన్న నేను కోరుకుంటుంది కూడా ఎక్కడ చోట చాలా బలమైన చాలా బలమైన రాజకీయ వ్యవస్థను పట్టుకురావాలి, బాధ్యతతో కూడిన వ్యవస్థను తీసుకురావాలి.